రెండు చేయగలిగితే జన్మ చరితార్థం అని చెప్తారు. చాలా విశేషం అన్నమాట. అందుకు ఈ 11 మహాశివరాత్రులు అర్చన చేసుకుంటూ ఈ 12వ శివరాత్రి రోజు అదే మహాశివరాత్రి నాడు జాగరణ ఉపవాసం చేసి శివార్చన చేసినట్లయితే ప్రత్యేక ఫలితాలు విశేష ఫలితాలు కలుగుతాయని. మామూలుగానే ఆయన భోలాశంకరుడు, ఏమి కోరితే కూడా అదంతా కూడా ధర్మబద్ధంగా అన్ని ప్రసాదిస్తాడు. అందుకే భోలేనాథ్ అని పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో స్వామివారిని. ఆయనకు నామధేయాలు పర్యాయంగా చాలా ఉంటాయి. భోలేనాథుడని, గల్లకంఠుడని, నీలకంఠుడని, ఇలా అంటే ఆయా సందర్భాల్లో ఉద్భవించిన నామధేయాలు ఇవన్నీ కూడా. ఈ మహాశివరాత్రి రాజు తెలిసి కానీ తెలియక కానీ శివనామం పలికితే విశేష ఫలితం. చూడండి, ప్రతిరోజైనా కూడా మనకు తెలిసి చేసిన అంటే పండితుల సైతం పామరుల సైతం ఆయన అనుగ్రహం పొందేటందుకు విశేషం ఉంది అని చెప్తారు. దీనికి చాలా చరిత్ర ఉన్నది. మాఘమాస శివరాత్రికి ఈరోజు స్వామివారు సాక్షాత్తు లింగోద్భవ సమయంలో ఉద్భవించినాడు, లింగంగా అగ్నిలింగంగా ఉద్భవించినాడు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆయనను దర్శించిన, ఆయనను పూజించిన, శివార్చన చేసిన జన్మ చరితార్థం అని చెప్తుంటారు. శివనామం పలకటువంటి నోరు నోరే కాదు అని చెప్తుంటారు. కాబట్టి ఆయనకు ఈ యొక్క జ్ఞానేంద్రియాలన్నీ కూడా సమర్పిస్తూ ప్రధానంగా వచ్చేసి మనము కండు ఆయన రూపాన్ని చూస్తూ ఉండాలి ఈనాడంతా కూడా. ఒక సమయంలో వచ్చేసి లింగ రూపంగా, తర్వాత ఊర్ధ్వలింగ రూపంగా, అలాగే నటరాజ స్వరూపంగా, దక్షిణామూర్తి రూపంగా, ఇవన్నీ కూడా శివావతారములే కదా. ఇంకొకటి కూడా ఒక విషయం ఏమంటే ఈ పంచేంద్రియ జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఎప్పుడు వాటి వైపే పెడుతుంటే కూడా అవి మళ్ళవు. కాబట్టి కొద్దిసేపు చూడడము, తర్వాత కొద్దిసేపు శ్రవణం చేయడం, వినడం ఆయన యొక్క కీర్తనలు, తర్వాత జిహ్వ నాలుకతో ఆయన నామాన్ని పలకడము. అంతే కదా, ఒకే సిట్టింగ్లో ఎంతసేపు కూర్చుంటాం, మనిషి ఎక్కువసేపు కూర్చోలేం. కాబట్టి మళ్ళీ ఇంకొక ఆసనంలో కూర్చోవలసి వస్తుంది ఒక సాధన చేయాలంటే. పద్మాసనం వేస్తామా, చక్రాసనం వేస్తామా, ఇట్లా ఆయనను కూడా జ్ఞానేంద్రియాలను కూడా ఆయనకు దగ్గరగా జరపవాలంటే ఏకధాటిగా ఎవరు చేయలేరు. అందుకు కొద్ది సమయాన్ని కళ్ళతో కేంద్రీకరించడము, తర్వాత శ్రవణము చేయడము, జిహ్వతో పలకడము, ఇవన్నీ కూడా ఆయనకు దగ్గరగా చేరువయ్యేటటువంటి మనకు మార్గాలు అన్నమాట. అందుకే ఉపవాసము అంటే దగ్గరగా అన్నట్లుగా. ఇది ఏమంటే మనం దగ్గరగా, ఇప్పుడు ఒక సభ జరుగుతుంది, దగ్గరగా ఉన్న వ్యక్తి అయితే కనిపిస్తాడు, అంతే కదా. పక్కన నువ్వు ఉన్నా నాకు బాగా కనిపిస్తున్నావు రూపాంతరంగా, అక్కడ ఎక్కడ ఆయన ఉన్నాడు నాకు కొద్దిగా గరుకుగా కనిపిస్తాడుగా, మసగా కనిపిస్తాడుగా. కాబట్టి శివునికి చేరువయ్యే మార్గాలు ఇవన్నీ కూడా ఈ మహాశివరాత్రి రోజు తెలిసి చేసినా తెలియక చేసినా శివార్చన చేస్తే మహాపుణ్యము అని చెప్తున్నాం. ఇప్పుడు విశేషంగా రుద్రాభిషేకం అనే కార్యక్రమం జరుగుతుంది. చక్కగా అందరూ కూడా ఆచరించండి.